రే రాజుగా దారా ఆడెందుకున్నావు? అమ్మో నేను రానరా, మస్తు భయం ఎత్తాంది, నేను రాను. అరే రారా అంత రా, మేమున్నాం కదా. అగో ఏమైంది లచ్చి అంత అర్జెంట్ పిలిచినామా అందరినీ? అగో ఏం చెప్పాలి? ఏమైంది అత్తమ్మా, ఏమైనా ప్రాబ్లమా? అవురా పెద్ద ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం కూడా కాదు, పెద్ద ప్రాబ్లం. అరే ఏం మాట్లాడుతున్నావి? ఏం ప్రాబ్లం వచ్చింది మన నవలపూర్లో? దొంగలు వచ్చిందా ఏంది? ఇంకా దొంగలు వచ్చిందా లేకపోతే దయ్యాలు వచ్చిందా? చెప్పండి. అరే చెప్పుండ్రి, ఏదో పిలిచిండ్రు, ఈడేమో చెప్పట్లే. ఆ మొహం పెట్టుకొని ఉన్నారు, మాకు భయం ఎత్తాంది. ఏందో చెప్పండి. అరే ఏం చెప్పాలి, ఇగో ఈ పిల్లలు మొన్నటి వరకు మామిడికాయలు తీసుకొచ్చిండ్రు కదా. అయితే ఏమైంది? అరే ఆ మామిడికాయలు తెంపడానికి ఈరోజు కూడా పోయిండ్రంట. అరే మనకైనా ఫస్టే చెప్పిండు కదా, మన కూరగాయలు అమ్మడానికి వచ్చిండు కదా, ఆయన చెప్పిండు కదా ఆడ భగీరథ వాళ్ళ తోట ఆయన మస్తు డేంజర్ అని చెప్పిండు కదా. అవునే చెప్పిండు, కరెక్టే. అరే ఈ పిల్లలు ఈరోజు కూడా పోయిండ్రు, ఆయన వీళ్ళని చూసిండు. ఇక ఈ పిల్లలు వెనక ఉరుక్కుంటూ వచ్చిండు ఇక వీళ్ళని పట్టుకోవడానికి. అగో మన అమ్ములు ఆడే ఉండిపోయింది, వీళ్ళేమో ఇడికి వచ్చేసిండ్రు. అగో ఇప్పుడు ఏది మళ్ళా మా అమ్మలేది? లేదండి ఆడే ఉండిపోలే, మేమందరం పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఇక మేము ముగ్గురు వచ్చేసినాం కానీ అమ్ములు మా వెనక పరిగెత్తుకుంటూ రాలే. ఆమె ఏడికి పోయిందో కనిపిస్తలే. మొత్తం వెతికినాం, మేము ఊరంతా వెతికినాం. ఆడ ఆ పంట దగ్గర కూడా పోయినాం, ఆడ కూడా లేదు. అమ్ములు ఎక్కడ పోయిందో కనిపిస్తలే. ఏం మాట్లాడుతున్నావురా? మన రాజుగాడేది? ఏ ఉన్నాడంటే నా అనుకున్నాడు దాచుకొని. రే రాజు ఏం నడుతుందిరా, చెల్లేది? అరే మమ్మీ ఏం చెప్పాలి నీకు, చింటుగాడు తీసుకోపోయిండు. మేమందరం పోననుకున్నాం కానీ అరే జరంత మామిడికాయలు తెంపుకొని వచ్చేద్దామన్నాడు. సరే రాని పోయినాం. ఆ తోట యజమాని ఉండే అనుకుంటా ఆడ. ఇక మమ్మల్ని చూసేసి మస్తు ఇక మమ్మల్ని తరిమేసిండు. మేము భయానికి ఉరుక్కుంటూ వచ్చినాం. ఇక మేమందరం వచ్చినాం కానీ మన అమ్ములు రాలేదే. ఏమంటున్నావురా? అరే అమ్ములు చేతి పట్టుకుని రారాదా? ఇట్లా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినావా? ఏ పిల్లలు మీకు కూడా బుద్ధి లేదా? ఎందుకు పోయినా మీరు అందరూ అక్కడికి? మీరు తిట్టడం గిట్టడం ఆపేసి ఇవన్నీ తర్వాత చేద్దరు కానీ ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఇక రాత్రి పడిపోతుంది. ఇక ఆ మేడుందో ఏం చెప్తున్నానో తెలీదు. ఇక మనం వెతుకుతాం, నడువుండ్రి. అవు అది సరే కానీ లచ్చి మన జెంటస్ని కూడా వెళ్తాం, జెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి చెప్దాం, వాళ్ళు కూడా వెతుకుతారు. అవ్వే పోలీసులో కూడా కంప్లైంట్ ఇద్దామా? అద్దద్దు, ఈ కంప్లైంట్ తర్వాత కానీ ఫస్ట్ మనం అందరం వెతుకుదాం. మనకు దొరకకపోతే కంప్లైంట్ ఇద్దాం, ఫస్ట్ మనం వెతుకుదాం పదండి. ఈ పిల్లలు మీరు కరెక్ట్ చూసిండ్రా? ఆ తోట యజమాని ఉండే కదా ఆయన దగ్గరే ఉన్నారనుకుంటా. ఆయనని మనల్ని భయపెట్టడానికి ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనుకుంటా. లేదంటే అక్కడ లేదా ఆమె? మేము మొత్తం చూసినాం, అక్కడ లేదు. మరి ఏడికి పోయిందా? మా అమ్ములు ఏడికి పోయింది? మా అమ్ములు ఏడికి పోయింది? అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య కూడా మంచిగా చూసుకోలే. నా చిన్ని తల్లి ఏడికి పోయిందిరా? మీకు కొంచెం కూడా లేదు. ఎందుకు పోతాను రా బార్ ఆడికి? ఎందుకు పోయిండ్రు? అరే ఎన్నిసార్లు చెప్పాలి, గొడవ పెట్టుకోకు. ఫస్ట్ పోదాం పదండి, వెతుకుదాం, నడువుండ్రి. ఏడని వెతుకుదాం, మా అమ్మలు చాలా చిన్నది, ఏడని వెతుకుదాం. అయ్యో ఆమె చాలా భయపడుతుంది, ఆమె ఏడికి పోయిందో ఏందో. ఇంత సాయంత్రం వరకు బయట ఉంది, ఆమెకు ఫస్ట్ చీకడంటే భయం. ఇక నేనేం చేయాలి? అత్తమ్మ మీరే ఏదన్నా చేయండి, నా అమ్ముల్ని తీసుకురాండ్రి. ఏడుందో నా అమ్ములు, నాకు భయం ఎత్తందంతా. అయ్యో అక్క ఏడవకు, మేమున్నాం కదా, మేము దొరికి పెడతాం, మేము చూస్తాం. ఏడికి పోయిందో చూద్దాం కానీ నువ్వు ఏడవకు. అమ్మో చెల్ల నేనేం చెప్పాలి? నా కూతురు ఏడికి పోయిందో ఏమో, నా బిడ్డ ఏడికి పోయిందో. రే నువ్వు రేష్మా నువ్వు బాధపడక, మేమందరం ఉన్నాం కదా, వెతుకుదాం పదండి. కాదు లక్ష్మి ఆంటీ, ఇక న్యూస్లో వస్తున్నాయి కదా, పిల్లల్ని దొంగతనం చేస్తానని వస్తున్నాయి కదా, అందుకు భయం ఎత్తాంది. నా బిడ్డని ఎవరైనా దొంగతనం చేసిండ్రా, కిడ్నాప్ చేసిండ్రా? అయ్యో నువ్వు హైపర్ అవ్వకు, ఫస్ట్ మీరు కూల్ డౌన్ అయ్యండి. పోదాం, నడువండి, వెతుకుదాం. వెతుకుతే దొరుకుతుంది, ఈడే ఏడో ఉంటుంది అనుకుంటా. నువ్వు టెన్షన్ పడకు, మీరందరూ టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే ఫోన్ చేసి మా మిస్టర్ని పిలిచి అందరిని విలువమంటా, జెంటస్ని. అందరు వస్తారు కదా, మనం అందరం పోదాం వెతకడానికి. ఈ పిల్లలైతే పిల్లలకి బుద్ధి లేకుండా పోతానంట. మా చింటుగాడంతా చేసిండు, వీడి సంగతి ఇంటికి పోయినాక చెప్తా. అగో చింటుగాడు పోనీయే, మా రాజుగాడు ఉండే కదా. చెల్లా మరి నువ్వు ఇంటికి పో, మేము పోతామంటాడా? లేదు, ఆమెను కూడా తోలుకపోతాడు. ఎప్పుడు ఆడుకోవడానికి పోతాడా, తోలుకపోతాడా ఆమెని? ఆమె ఇంత చిన్న పిల్ల మళ్ళా. అరే
ఆమె చేతి పట్టుకొని ఉరుక్కుంటే అయిపో కదా. అట్లా ఉరకలే, ఒక్కడే ఉరికిండు. ఇక ఈ పిల్లలకి ఏం సంజాయించాలి, ఎట్లా చెప్పాలి, ఏం ఆడుకోవాలో తెలీదు, ఎట్లా ఆడుకోవాలో తెలీదు. ఆ చెట్టులు ఎక్కుంటా ఆ మామిడికాయలు తెంపుకున్నారు, ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. పోనీండ్రి, అదొక్కటే పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మనం పోయి వెతకాలి. నడువుండ్రి, జల్దీ జల్దీ నడువుండ్రి, ఆడపోయి మనం వెతుకుదాం. అవు మనం పోతున్నాం కానీ ఏడికి పోతున్నాం? అగో మీరే అన్నారు కదా మామిడికాయలు తెంపడానికి పోయిండ్రు, అమ్ములు రాలే అని. కరెక్టే అన్నయ్య, కానీ ఆమె ఆడ లేదంట కదా. అవు కరెక్టే, సగం మంది ఊరంతా వెతుకుతాండ్రు. ఇక మనం అందరం పోయి వాళ్ళ దగ్గరకు పోదాం. తోట ఎవరిదో వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడదాం, అడుగుదాం. అవు అవు వాళ్ళు గిట్ట చూస్తే అడుగుదాం. పదండి పదండి, జల్దీ పదండి, ఏడికైనా పోదాం, ఎక్కడైనా వెతుకుదాం. పదండి, లేట్ చేయకండి, చీకటి పడిపోతే మనవరాలు మస్తు ఏడుతుంది అంతా. అయ్యయ్యో మీరు ఏడవకండి, అయ్యో అక్క మీరు ఏడవకండి, పోదాం పదండి పదండి. అయ్యో నా అమ్ములు ఎక్కడ పోయిందో ఏందో, ఎక్కడుందో ఏమో, చీకటి పడిపోతుంది. ఇక ఆమె మత్తు ఏడుతుంది. ఇక నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లే కదా. అయ్యో అక్క ఏడవకే, నువ్వు నిజంగా నేను ఏడితే బాధ అనిపిస్తుంది. నువ్వు ఏడవకు ఏడవకు, నాకు కూడా ఏడుపత్తుంది. ఏడవకుండా ఎట్లా ఉండాలిరా, ఎట్లా ఉండాలి, నా కూతురు కనబడతలే అంత, నాకు ఇంత భయం ఎత్తాంది. అగో ఎందుకు భయపడతాండ్రు? పోయిండ్రు కదా అందరూ, వెతకడానికి పోయిండ్రు కదా, మీరు ఎందుకంత భయపడతాండ్రు? ఏం భయపడనక్కర్లే, నాకు తెలిసి అత్తదిగా కనబడుతుంది అనుకుంటా. అందరికీ ఎవరికైనా ఒకరికైనా కనబడుతుంది కదా. మీరు టెన్షన్ పడకండి, ఏడవకండి అమ్మా. ఎవరెంత చెప్పినా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేయలేకపోతున్నా. ఇక నా బిడ్డని ఏడ వెతకాలి, ఏం అర్థమైతలే. అక్క ధైర్యం పెట్టుకో, అక్క నువ్వు ధైర్యం పెట్టుకో, నేనున్నా కదా, ఏం కాదు. దేవుణ్ణి మొక్కుకుందాం మనం, ఏం కాదు. మొక్కుకుంటాను రా, నేను మస్తు మొక్కుకుంటున్నా. దేవుడా దేవుడా నా బిడ్డ కనిపించాలి, నా అమ్ములు కనిపించాలి, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అయ్యో మీరు పోండ్రి, ఇంటికి పోండ్రి. ఇక్కడ బయట ఎందుకు ఎడతానంత సాయంత్రం అవుతుంది. పోండ్రి, ఇంటికి తీసుకోపోరా. పుష్ప ఆమెను ఇంటికి తీసుకోవో, మీ ఇంటికి తీసుకోవో, మంచిగా కూర్చోబెట్టు, జరంత వాటర్ ఇచ్చి ఆమెను ఊకోబెట్టు. ఇట్లా బయట ఎడుకుండ్రి, పోండ్రి. అవ్వ కదా అక్క, నువ్వు ఇంటికి రా, మంచిగా వాటర్ తాగి జరంత కూర్చునేవు. లేదురా, నా అమ్ములు కనిపించే వరకు నేను ఎడిగిపోను. నా అమ్ములు కనిపించే వరకు నేను వాటర్ తాగా, ఏం తాగా. ఇక నాకైతే అసలు ఎట్లా అనిపిస్తుంది. నువ్వు ముందు పద అక్క, నువ్వు ఇంటికి పద. అవు రజనంత పో, ఫ్రెష్ అప్ అవు, జర వాటర్ తాగు. దొరుకుతుంది, ఏడికిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తారు పిల్లలు. ఇప్పుడు దాకా ఆడుకుంటాను అనుకుంటాడు, పోయి ఎడికైనా పోయి ఆడుకుంటాను అనుకుంటా. నువ్వు ఎందుకు అట్లా, ఏం కాదనుకుంటా. నువ్వు ఏం కాదు, నేను చెప్తాను కదా, ఏం కాదు. నువ్వు ఇంటికి అవ్వక్క దాక్క ఎందుకు అట్లా చెప్తాను? నీకేమన్నా అయిపోతే ఎట్లా? ఆమె వచ్చేస్తుంది అక్క, నేను చెప్తాను కదా, సాయంత్రం వరకు వచ్చేస్తుంది. అగోరా రాత్రి పడడానికి అవుతుంది, ఇక సాయంత్రం ఎక్కడ, ఎప్పుడెత్తుంది నా బిడ్డ, ఎక్కడెత్తది, ఎక్కడుంది, ఏం చెప్తాంది. రే బాధపడకరా, ఏడవకరా, అంత నా తప్పేరా, అంత నా తప్పే. షిట్టు చాలా వేస్ట్ కాడిని నేను. నా వల్లనే అంత అయిందిరా, సారీరా రాజుగా, నేను ఇట్లా అనుకోలేరా. అవునురా వేస్ట్ కూడా, నీ వల్లనే అయింది చింటూ, మొత్తం నీ వల్లనే అయింది వేస్ట్ ఫెలో. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, జరంత మా మాట ఇంటేమో, మా ఆటలు ఆడితే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. మామిడికాయలు తెంపుతాం, ఊరికి మామిడికాయలు తెంపుతారా? అప్పటికి నేను చెప్పిన, విన్నారా మీరు? మా చెల్లె ఎక్కడ పోయింది, మా చెల్లె ఎక్కడ పోయింది, మా చెల్లె ఎక్కడ పోయింది? అగో ఈ పొలగడ కూడా ఎత్తాను కదంతా. ఏ పిల్లగా ఏడవకరా. లేదురా, మనం ఇట్లా ఏడ్చుకుంటుంటే కాదురా, పద మనం వెతుకుదాం. ఇక ఇప్పుడు మంచిగా భూతత్తం పెట్టుకొని వెతుకుదాం, మొత్తం ఊరంతా వెతుకుదాం, ఎక్కడైనా దొరుకుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నీ చెల్లెని కాపాడి తీసుకురావడం నా బాధ్యత. నా వల్ల మీరు ఈ పరిస్థితి వచ్చింది అంటారు కదా, ఇక నేనే వెతికి తీసుకొస్తా. ఏయ్ ఎడిగిపోతారు చిన్నారి, ఏం మాట్లాడుతున్నావు? ఇవ్వదాకా వెతికింది సరిపోలే, ఎంత వెతికిండ్రు? మొత్తం ఊరంతా వెతికినా దొరకలే అన్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా దొరుకుతుంది మీకు? అయ్యో మమ్మీ పోనీయే, మా ఫ్రెండ్ని మేము కాపాడతాం. అది ముందు తెలియాలి. అందరూ కలిసి పోయిండ్రు, మరి కలిసి ఎందుకు రాలే? ఆమె నాడ వదిలేసి మీకు మీరు ఉరుక్కుంటూ వచ్చిండ్రు. మిమ్మల్ని మీరు కాపాడిండ్రు కానీ ఆమె నాడనే వదిలిపెట్టిండ్రు. జరంతా కూడా బుద్ధి లేదు మీకు. ఇక నేను చెప్తున్న చిన్నారి, ఇక నేను బయట పంపించా, ఇక ఆడడానికి కూడా పంపించా, ఎడికి పంపించా. మంచిగా పంపిస్తా అంటే ఇట్లా చెప్తారు మీరు? మరి పోతా అంటున్నావు మళ్ళీ వెతకడానికి, ఆ పాపనే దొరుకుతలే అంటే ఇక నువ్వు కూడా పోతావా? నిన్ను కూడా తీసుకుపోతారు మళ్ళా. ఇంత రాత్రి ఏడబోతావే?
తిడతానో పాపం ఆమెను ఎందుకు తిడతానో చెప్పు. మరి ఏం చెప్పాలక్క, వీళ్ళందరూ మళ్ళీ కొడతారంట. ఒక ఆమె వెతకడానికి ఇంత తిప్పలైతుందంటే ఇంకా వీళ్ళు పోయి ఇంకా వీళ్ళని ఎవరు వెతుకుతారు ఇంకా చెప్పు. అవునరా పిల్లలు, ఏడికి పోకండి, పోండ్రి మీ ఇంటికి పోండ్రి. ఇంటికి కాదు కానీ మీ అందరూ మా ఇంటికి నడువుండ్రి. రే చింటూ, నువ్వు కూడా రారా. ఎడికి పోతావు నువ్వు? పదండి అందరు మా ఇంటికి పదండ్రి. అవురా, అందరినీ పట్టుకో, ఇంటికి పట్టుకో. అమ్మ అలసిపోయినామంతా. ఎక్కడెక్కడ వెతికినా ఏడ దొరుకుతలే కదా పిల్ల, ఏడికి పోయిందో అంతా. ఏమోనే శిరీష, అబ్బా నా నడుము నొప్పి వస్తుందంట. అగో నాకు కాలు నొప్పులు వస్తున్నాయి. జరంతా నడితే ఏమైతుంది, మంచిగా ఒళ్ళు తక్కువ అవుతుంది కదా. ఫస్టే వాకింగ్కి పోతున్నావు కదా రోజు, ఇది గుణం వాకింగ్ అనుకో. వాకింగ్కి ఓ పెద్ద వాకింగ్కి ఇన్ని కిలోమీటర్లు నడుస్తానా? ఊరంతా నడుస్తానంత. అయినా నేను ఊరికే చెప్తానా వాకింగ్, ఏమన్నా స్లిమ్ కావడానికి చెప్తానా ఏంది? నేను మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తా ఆల్రెడీ. నేనేమన్నా లావు కనిపిస్తానా? ఎంత స్లిమ్ ఉన్నా చెప్పుండ్రి మీరే. అవు కరెక్టే కరెక్టే కరెక్టే, స్లిమ్ ఉన్నావు, మొత్తం స్లిమ్. మా అన్న కన్నా స్లిమ్ ఉన్నావు కదా అన్న. ఏందన్నా నువ్వు కూడా మజాక్ చేస్తావు? ఎంత సీరియస్ టైం ఇది, రాత్రి అయిపోతుంది పాపం, చిన్నపిల్ల కనబడతలే. ఎంత భయం ఎత్తాంది నాకైతే. మీరేంది జోకులు చేస్తానంతా? అయ్యో కరెక్టే అన్న, సారీ. ఏ నడు శిరీష, లేకు పోదన్నాడు. అవునా కరెక్టే, నిజంగానే. అమ్మో మస్తు లేట్ అవుతుందంట. ఆ పాపం పిల్ల ఇంటికి రాలే, భయం ఎత్తా అన్నాడు. సగం అయితే ఊరు వెతికినాం. సగం ఊరు వెతికిన ఏడ కనిపిస్తలే, ఇక ఏడికి పోయిందో ఏమో, భయం ఎత్తాంది మొత్తం. అటు సైడ్ వెతకలే కదా, అడవి సైడ్, అడవిలో గిట్ట పోయిందా? అటు సైడ్ పోయిండ్రు కదా మిగతా వాళ్ళు, మన గంగా, దాని తర్వాత శ్రీకాంత్, సుధాకర్, వీళ్ళందరూ పోయిండ్రు కదా అటు సైడ్. అంతే కదా, ఇటు సైడ్ మనం వెతుకుతున్నాం, అటు సైడ్ మొత్తం వాళ్ళు వెతుకుతాండ్రు. ఇక జంగుల్ వెతుకుతారో లేదో ఒకసారి కాల్ చేసి అడుగు. హలో శ్రీకాంత్. అంకుల్ చెప్పండి, దొరికిందా? పాప దొరికిందా? లేదురా, దొరకలే. మీకు దొరికిందా? దొరుకుంటే ఆయన ఎందుకు అడిగేటోళ్ళు మనల్ని? కొంచెం కూడా బుద్ధి లేదు మా ఆయనకైతే. లేదంకులు, ఏడో దొరుకుతలే. ఆమె ఇక పరేషాన్ అనిపిస్తుంది నిజంగానే. ఊరంతా వెతుకుడు అయిపోయింది ఇక ఆల్మోస్ట్. మేము కూడా ఆల్మోస్ట్ వెతికినాం, ఇక జరంత జాగా వెతకాలే, ఇక అంతే అయిపోయింది మా సైడు. అయ్యో మరి ఎట్లా అబ్బా అంకుల్, ఏం చేసుడు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరామంటారా మరి? అవన్నీ తర్వాత చూద్దాం కానీ అటు సైడ్ జంగుల్ ఉంటుంది, అడిగి పోయి చూస్తారా? జంగులా? అవు కరెక్టే, ఇటు సైడ్ ఉంటుంది కదా. సరే మరి ఇటు సైడ్ మేము జంగుల్ చూద్దాం, మీరేమో మొత్తం వెతికిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేసి చెప్పుండ్రి. సరే నడు అన్న, పోదాం ఇక. పద శిరీష, దాక్క పోదాం, నడువుండ్రి. రేయ్, ఇటు సైడే చూడమన్నారా వీళ్ళు? అగో నువ్వెందుకు అత్తన్నావు గంగా? అగో ఆంటీ, నువ్వెందుకు అత్తన్నావు? అగో అత్త ఏమైతాందిరా, మీతోనే కదా తిరుగుతాను అప్పటి నుంచి. అయ్యో కాదంటీ, ఊరంతా తిరిగినాం కదా, కానీ ఇప్పుడు మనం అడవిలో పోతున్నాం కదా, ఇక రాత్రి కూడా అవ్వబోతుంది, ఇక ఎందుకు అత్తారు మీరు? ఏం కదరా, నాకేం భయం వేయదు, నేను అత్త మీతో. పాప దొరకాలే మనకు, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే కానీ మళ్ళా నీకు భయం ఎత్తది, నువ్వు పో. మేము ఉన్నాం కదా, ముగ్గురం ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, నువ్వు పో. అయ్యో నేను ఇక ఇంతవరకు వెతికినా, ఇంత వెతికితే ఏమైతుంది, జరంత వెతికేసి పోవుడే కదా. ఇక దొరికితే బిడ్డ పట్టుకుంటాయా నేను? మీ జెంట్స్ ఏం ఎత్తుకుంటారు ఆమెని? అంత భయపడి ఉంటుంది ఇక. నేనంటే బుజ్జగిత్తా. ఓ దొరికినట్టే చెప్తున్నావు కదా, అవన్నీ పోనీ, నువ్వు పో. నేను చెప్తున్నా, జంగల్లో తిరుగుతాం, ఇక మొత్తం అడవి ఉంది అంతా. ఇక అడవి జంతువులు ఉంటారు, అంతా భయం ఎత్తది నీకు, పో. మేమంటే ఉరుకుతాం, నువ్వు ఉరుకుతావా? చీరలు కట్టుకొని ఏడో ఉరుకుతారు మీరు, పో నువ్వు. సరే మరి నేను పోతా. జాగ్రత్తగా పో, మన లక్ష్మి వాళ్ళ ఇంటికి పో. అవ్వ వాడికే పోతా. చూసుకొని మరి ఆంటీ, చూసుకొని పోండి. అవో చూసుకొని పోతా కానీ నాకు కాల్ చేయండి సరేనా? ఏం జరిగినా ఎట్లా జరిగినా కాల్ చేయండి. మీరు జాగ్రత్తగా ఉంటుండి, మరి అడవిలోకి పోతారు కదా, అంతా రాత్రి అవుతుంది, చూసుకొని పాములు గిట్టు ఉంటాయి చూసుకొని. అవో మా టెన్షన్ మీరు తీసుకోకండి, మీరు ఎల్లుండ్రి జరా. అటు మన రేష్మ అక్క ఉంటుంది కదా, ఆమెను జరంతా మీరు ఊకోబెట్టండి, పాపం ఏడుతుంది అనుకుంటా. అవురా కరెక్టే, మీరు పోండ్రి, లేట్ అవుతుంది ఫస్టే, చీకటి పడిపోతుంది. ఇక పోండ్రి నేను పోతాన్నా. ఇగో విను,
జరంతా గడియం పెట్టినాను పెట్టలేదో గుర్తులేదు. జరంతా ఇంటి సైడ్ పోయి గడియం పెట్టేసి తాళం పెట్టేసి పో వాళ్ళ ఇంటికి, సరేనా? రాత్రి అవుతుంది, ఇంట్లో ఎవరు లేరంతా. ఆ, సరే సరే. అవ్వన్న ఇటు సైడే పోవుడు. జరంత ముందుకు వరకు పోదాం, చివరి వరకు పోదాం. కంపౌండ్ ఉంటుంది కదా, ఆ కంపౌండ్ వరకు పోయి చూసేద్దాం. ఫాస్ట్గా నడువుండ్రి, అంత చీకటి అవుతుంది ఇక. అవ్వో పదండ్రి. ఇదే కదా అది చెట్టు, ఇదేనా? అవు ఇదే ఇదే, నడవండి. అరే సారీ అన్న, సారీ. మేము జర జల్దీలో ఉండే అందుకు చూసుకోలే. అరే కళ్ళు దొబ్బినా బాస్ మీకు? ఇంత పెద్ద మనిషి కనబడతా లేదా? అరే అన్న, చూసుకోలే అంటున్నాం కదా. చూసుకోలే అంటున్నాం కదా, అంత పెద్ద మాట అంటున్నావు ఏంటి? కళ్ళు దొబ్బినా అని. ఓ మేడం, మేము లేడీస్తో మాట్లాడాం. ఎందుకు, ఏమన్నా ప్రాబ్లమా? కాదు, ప్రాబ్లం ఏం లేదు. లేడీస్తో మేము మాట్లాడతాం, కానీ మేము అనేది గొడవ పడం. సరే అన్నా, నీకెవరు గొడవ పడమంటారు కానీ జరుగు. నువ్వు అన్నావో మమ్మల్ని అన్నవోని. అరే అట్లెట్లా పోతారు? మిమ్మల్ని అట్లెట్లా పోనిత్తా? మీకేం పనుంది? అవన్నీ మీకు అనవసరం అన్నా, పోనీ మమ్మల్ని. అరే నా తోటకొచ్చి నన్నే అనవసరం అంటారా? నా తోటకి మీరు ఎందుకు వచ్చిండ్రు? ఏమైంది? ఏమి ప్రాబ్లం మీకు? దొంగలా మీరు? నా మామిడికాయలు తీసుకుపోతారా? నీ పేరేందన్నా? నా పేరు భగీరథ. ఈ తోటకి నేనే మేస్త్రి. నా మామిడికాయల తోటకి నేనే మేస్త్రిని. అచ్చా అవునా, మీరేనా అన్నా? యాక్చువల్లీ నువ్వేనా? మన్మరాలు నువ్వు కిడ్నాప్ చేసినావా? కట్టి పెట్టినావా? మా మన్మరాలు మామిడికాయలు తుంపడానికి కట్టే కట్టి పెట్టినావా? నీ వల్లనే మా అమ్ముడు ఊరుకుంటా భయంతో వచ్చింది. ఏడా కనబడతలే, ఊరంతా వెతికినాం మేము. ఇక మా అమ్ముడికి ఏమైనా అయితే నీ సంగతి చెప్తాం రా పొట్టోడా. అవు, నీకెంత ధైర్యం మా పిల్లలకి భయపెడతావు నీ బోడి మామిడి కాల కోసం. అయ్యయ్యో మేడం ఏమైంది? నేనేమన్నా అన్నానా? నేనేం చెయ్యలేదు. మీ పిల్ల నాకు తెలీదు. నేనెందుకు కిడ్నాప్ చేస్తా? నేనేం కిడ్నాప్ చెయ్యలే. నా మీద ఎందుకు మీరు ఇట్లా నిందలెత్తాన్రు? నాకు అర్థం కావట్లే. నేనేమో మంచి మనిషి, మీరేమో నన్ను ఎగ్దం కిడ్నాపర్ చేసేసిండ్రు. అట్లా మాట్లాడతారా? అందరు జరగండి, నేను మాట్లాడతా కదా, జరగండి.